అందరూ కమ్యూనిస్టులు కూడా తప్పు చేయడము వాళ్ళ హక్కుగా భావిస్తారు. ఎందుకంటే ఓకే. అది వ్యూహాత్మకమైన చర్యగా దాన్ని ప్రకటిస్తారు మళ్ళా. హ్మ్. సో అందుకని ఇప్పుడు కూడా మళ్ళా వ్యూహాత్మకమైన చర్యలో భాగంగా ప్రభుత్వం మోసపోదలుచుకోలేదు. అందుకే ఓకే. ప్రభుత్వం తన పని తాను చేస్తూ వెళ్ళింది. సరెండర్ కావడానికి కావాల్సిన అవకాశాలన్నీ ఇచ్చింది. ఇచ్చినప్పుడు చాలా మంది సరెండర్ అయ్యారు. వందల మంది, వేల మంది సరెండర్ అవును. అయ్యారు. మీరు సరెండర్ కాని వాళ్ళే ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటికి కూడా ప్రభుత్వానికి ప్రాణ నష్టాన్ని అవాయిడ్ చేసే గట్టి ప్రయత్నాలు చేస్తూనే ఆ దిశగా అడుగులేసింది. అంబూజ్మడ్ ఎవరు ఛేదించలేని మా కోట, పెట్టని కోట అని అన్నారు కదా. ఏకంగా ఆ కోటనే ఛేదించే ప్రయత్నం చేసేసరికి భయభ్రాంతులకు తప్పని పరిస్థితుల్లో లొంగిపోయే వాళ్ళు కొందరు, మారిన పరిస్థితుల్లో లొంగుతున్న వాళ్ళు కొందరు, సిద్ధాంతమే ఇది సరి అయింది కాదు, సాయుధ పోరాటం అనేది తప్పు అని రియలైజ్ అవుతున్న వాళ్ళు కొందరు ఇలా ఉన్నారు. కనుక ఈ డిబేట్ లో మనము అనవసరంగా ట్రాప్ లో పడకూడదని మాత్రమే నా విజ్ఞప్తి.